అల్లరి దయ్యం. జయరామయ్య నేలమర్రి గ్రామంలో పెద్ద భూస్వామి. ఆయన ఒకనాటి రాత్రివేళ తన పడక గదిలో నిద్రపోతూ అటక మీద పెద్ద చప్పుడవడంతో ఉలిక్కిపడి నిద్రలేచాడు. ఆయన కళ్ళు నులుముకొని పైకి చూస్తే ఎవరూ కనిపించలేదు. కానీ అటక మీద మరొకసారి చప్పుడైంది. ఎవరు అంటూ అరిచాడాయన. వెంటనే అటక మీద నుంచి ఒక దయ్యం ఆయన ముందుకు దూకింది. దయ్యాన్ని చూసి జయరామయ్య వణికిపోతూ, ఎవరు నువ్వు అని అడిగాడు. ఆ ప్రశ్నకు దయ్యం విరగబడి నవ్వి, కనబడ్డం లేదా? నేను దయ్యాన్ని. ఇంట్లో అల్లరి ఎక్కువగా ఉన్నదని మా అమ్మ నన్ను ఎక్కడికైనా పోయి ఆడుకోమన్నది. ఈ ఇంటి అటక ఆడుకోవడానికి చాలా బాగున్నది అన్నది. జయరామయ్య వెంటనే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ ఆంజనేయ దండకం ప్రారంభించాడు. దయ్యం నవ్వి, చచ్చిపోయే ముందు మా ఇంట్లో కూడా అందరం ఆంజనేయ స్వామి భక్తులం. నీ దండకం మా మీద పనిచేయదు అన్నది. జయరామయ్యకి ఏం చేయాలో తెలియలేదు. ఆయన కాసేపు ఆలోచించి, పొరుగింట్లో ఇంకా పెద్ద అటక ఉన్నది, అక్కడికి పోయి ఆడుకోపో అన్నాడు. నేను నిన్నేమీ చేయను. నీ మానాన నువ్వు పడుకో, నా మానాన నేను ఆడుకుంటాను అన్నది దయ్యం. సరే, నీ ఇష్టం అని జయరామయ్య తిరిగి పడుకున్నాడు. దయ్యం ఎగిరి అటక మీదకు పోయింది. ఆ తర్వాత ఒకటే చప్పుళ్ళు. జయరామయ్యకు నిద్ర పట్టలేదు. ఆయన ఎంత చెప్పినా దయ్యం తన అల్లరి మానలేదు. తెల్లవారుతుండగా దయ్యం ఆయనతో, నీ ఇల్లు చాలా బాగున్నది, ఆడుకోవడానికి రాత్రికి మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. జయరామయ్యకు 50 ఏళ్ళుంటాయి. 2 ఏళ్ల క్రితం ఆయనకు భార్య పోయింది. ఒక్కడే కొడుకు, పేరు రఘుపతి. వాడికి పెళ్ళయింది. కోడలు జానకి. ఆయనను కన్న తండ్రి కన్నా మిన్నగా ఆదరిస్తుంది. దయ్యం వెళ్ళిపోగానే జయరామయ్య కొడుకును కోడలును పిలిచి రాత్రి తనకు కలిగిన అనుభవం గురించి చెప్పాడు. దయ్యాలనేవి లేనే లేవు, నువ్వు భ్రమపడి ఉంటావు అన్నాడు రఘుపతి. మామయ్య, ఈ రాత్రికి మేము మీ గదిలో పడుకుంటాం, మీరు మా గదిలో పడుకోండి అన్నది కోడలు జానకి. జయరామయ్య సంతోషంగా అందుకు అంగీకరించాడు. అయితే ఆ రాత్రి ఆయనకు నిద్ర పట్టబోయే సమయంలో గదిలో పెద్ద చప్పుడై ఉలిక్కిపడి లేచాడు. ఎదురుగా మళ్ళీ దయ్యం నిలబడి ఉంది. అది జయరామయ్య కేసి కోపంగా చూస్తూ, నేనే చప్పుడు చేసి నిన్ను నిద్రలేపాను అన్నది. ఎందుకోసం అన్నాడు జయరామయ్య విసుగ్గా. అటక గదిలో నువ్వే పడుకోవాలి, అప్పుడే నాకు ఆ గదిలో ఆడుకునేందుకు బాగుంటుంది. వెంటనే వెళ్ళి నీ వాళ్ళని నిద్రలేపు, మీరు త్వరగా గదులు మారండి అన్నది దయ్యం ఆజ్ఞాపిస్తున్నట్లు. నేనెక్కడే పడుకుంటాను అన్నాడు జయరామయ్య బెంకంగా. అలాగైతే నేను ఊళ్ళోని చెత్తా చెదారం అంతా తెచ్చి మీ ఇంట్లో పారేస్తాను, తెలిసిందా? నేను చెప్పినట్లు విను అన్నది దయ్యం. జయరామయ్య భయపడి దయ్యం చెప్పినట్లే చేశాడు. కొడుకు కోడలు ఆశ్చర్యపడుతూనే గది మారారు. ఆ రాత్రి కూడా దయ్యం అటక మీద పెద్ద చప్పులు చేస్తూ ఆడుకున్నది. జయరామయ్యకు కంటి మీద కునుకు లేదు. మర్నాడి ఉదయమే దయ్యం మళ్ళీ రాత్రికి వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. జయరామయ్య తన వాళ్లను పిలిచి రాత్రి జరిగిందంతా చెప్పాడు. అంతా నీ భ్రమ నాన్న అన్నాడు రఘుపతి. మామయ్య, దయ్యం చెత్త తెచ్చి పోస్తే నేను శుభ్రం చేస్తాను కదా, మీరేమీ కంగారు పడకండి. అదేం చెప్పినా వినకుండా మా గదిలోనే నిద్రపోండి అన్నది జానకి. జయరామయ్య సరే అన్నాడు. అయితే ఆనాటి రాత్రి వేళ దయ్యం వచ్చి జయరామయ్యను మళ్ళీ బెదిరించింది. ఆయన లెక్క చేయలేదు. ఇల్లంతా చెత్తతో నింపుతానంటే నా కోడలు శుభ్రం చేస్తుందిలే, వెళ్ళు అన్నాడు ఆయన. అప్పుడు దయ్యం ఏదో తంత్రం ప్రయోగించి జయరామయ్యను మరొక గదికి మార్చింది. తరువాత జయరామయ్యలా తనే వేషం మార్చుకుపోయి రఘుపతి ఉన్న గది తలుపు తట్టింది. రఘుపతి నిద్ర కళ్ళతో వచ్చి తలుపు తెరిచి, ఏమైంది నాన్న? దయ్యం మళ్ళీ నిన్ను బెదిరించిందా అని అడిగాడు. అదేం లేదురా, అంతా నా భ్రమ. నాకు ఈ అటక గదిలో తప్ప నిద్ర పట్టేలా లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానని ఏమీ అనుకోకండి అన్నది జయరామయ్య రూపంలో ఉన్న దయ్యం. జయరామయ్య కొడుకు కోడలు గది మారారు. అప్పుడు దయ్యం జయరామయ్యను అటక ఉన్న గదిలోకి మార్చి మళ్ళీ అల్లరి ప్రారంభించింది. జయరామయ్య బెంబేలు పడిపోతూ, నన్నెందుకు ఇలా వేధిస్తున్నావు? ఏం చేస్తే నన్ను వదిలిపెట్టిపోతావు అని దయ్యాన్ని అడిగాడు. నేను నీకేమీ హాని చేయనని ముందే చెప్పాను కదా, నన్ను ఈ అటక మీద ఆడుకొని నువ్వు మాత్రం ఈ గదిలోనే పడుకోవాలి అన్నది దయ్యం. వెళ్ళి నా కొడుకును కోడల్ని పిలుచుకొస్తాను, వాళ్ళు నీకు తగిన బుద్ధి చెబుతారు అన్నాడు జయరామయ్య. నీ వాళ్ళక నీ మాట నమ్మరు అని దయ్యం అంతకుముందు తానేం చేసింది ఆయనకు వివరంగా చెప్పింది. జయరామయ్యకు మతిపోయినట్లయింది. ఆ రాత్రి ఆయనకు నిద్ర లేదు.
యథాప్రకారం మర్నాటి ఉదయం దయ్యం వెళ్ళిపోయింది. జయరామయ్య దయ్యం విషయంలో ఏదో ఒకటి చేయాలన్న దృఢ నిశ్చయానికి వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో పొరుగురు నుంచి ఆయనకు కబురు వచ్చింది. బంధువుల ఇంట్లో పెళ్లి. జయరామయ్యను సకుటుంబంగా రమ్మన్నారు. జయరామయ్య తన ఇంటికి కాపలాగా ఒక రైతు కుటుంబాన్ని ఉండమని చెప్పి తాను సకుటుంబంగా పొరుగురు వెళ్ళాడు. అనుకోకుండా వాళ్ళందరూ అక్కడ 2 వారాలకు పైగా ఉండిపోవలసి వచ్చింది. ఆయన తిరిగి తన ఇల్లు చేరి రైతును ఇంట్లో సుఖంగా నిద్ర పట్టిందా అని అడిగాడు. ఆ ప్రశ్నకు రైతు ఆశ్చర్యపడుతూ, అలా అడిగారేం? అటక గదిలో పడుకునేవాణ్ణి. అక్కడ వెచ్చగా ఎంతో బాగుంది. ఒళ్ళు తెలియకుండా నిద్రపోయేవాణ్ణి అని జవాబిచ్చాడు. జయరామయ్య వాణ్ణి మరేం ప్రశ్నించలేదు. ఆ రోజు నుంచి దయ్యం ఆయన జోలికి రాలేదు. 1 వారం గడిచాక పొరుగింటి ఆమె జానకితో, మా ఇంట్లో అటక మీద ఒక దయ్యం చేరి రోజు రాత్రివేళ తనకు నిద్ర లేకుండా చేస్తున్నదని మా మామగారు గొడవ చేస్తున్నారు. అది మాకెవ్వరికీ కనబడడం లేదు. ఆయన భ్రమపడుతున్నారని నా అనుమానం అన్నది. జానకి ఆశ్చర్యపడి, ఇలాంటి అనుభవమే మా మామయ్యకు కలిగింది. కానీ ఇప్పుడు ఆయనకి ఆ భ్రమ లేదు. అందుకు ఆయన ఏం చేశారో నాకు తెలియదు. మీ మామయ్యను ఒకసారి ఆయనతో మాట్లాడమని చెప్పు అని సలహా ఇచ్చింది. ఆ విధంగా పొరుగింటి సుబ్బరామయ్య వెళ్ళి జయరామయ్యను కలుసుకున్నాడు. తను చూసిన దయ్యాన్ని మరొకరు కూడా చూసినందుకు జయరామయ్య చాలా సంతోషించి, నీవి నావి ఒకే రకం అనుభవాలుగా ఉన్నాయి. ఈ రాత్రి నేను నీ ఇంటికి వచ్చి ఆ దయ్యాన్ని చూస్తాను అన్నాడు. అన్న ప్రకారం ఆ రాత్రి జయరామయ్య సుబ్బరామయ్య ఇంటికి వెళ్ళాడు. రాత్రి 2వ జాము వేళ దయ్యం అక్కడికి వచ్చింది. జయరామయ్య దయ్యం ఒకరినొకరు గుర్తించుకున్నారు. నువ్వు చెప్పింది నిజం. ఈ ఇంట్లో అటక చాలా పెద్దది. నీ ఇంటికంటే నాకిక్కడే ఆడుకునేందుకు బాగుంది అన్నది దయ్యం. మరి ఆ సంగతి ముందే చెప్పాను కదా, అప్పుడే నా గదిని ఎందుకు వదిలిపెట్టి వెళ్ళావు కాదు అని అడిగాడు జయరామయ్య. అటక మీద నేను ఆడుకునేటప్పుడు విసుక్కునేందుకు ఓ మనిషి కావాలి. అప్పుడే నాకు ఆనందంగా ఉంటుంది. నీ ఉన్న రోజుల్లో నీ ఇంట్లో హాయిగా ఉండేది. ఆ తర్వాత ఎవడో ముద్ర నిద్ర వాడొచ్చాడు. నేనెంత అల్లరి చేసినా వాడు కళ్ళు తెరిచేవాడు కాదు. దానితో విసిగిపోయి నువ్వు చెప్పిన నీ పొరుగింటికి వచ్చాను. ఇక్కడ నాకు నీ ఇంట్లో కన్నా ఎంతో బాగున్నది అన్నది దెయ్యం. అసలు రహస్యం అప్పుడు జయరామయ్యతో పాటు సుబ్బరామయ్యకు కూడా అర్థమైపోయింది. ఒళ్ళు తెలియకుండా నిద్రపోవాలంటే కష్టపడి పనిచేయాలి. అలాంటి వాళ్లతో దెయ్యానికి వినోదం ఉండదు. తామిద్దరూ ఎంతో కాలంగా శరీర శ్రమ చేయడం అన్నదే మర్చిపోయి తిని కూర్చుంటున్నారు. అలాంటి వాళ్లకు నిద్ర సరిగా పట్టకపోగా చీమ చిటుక్కుమంటే మెలకు వస్తుంది. ఈ విషయం తెలిసాక ఆ మన్నాటి నుంచి జయరామయ్య సుబ్బరామయ్య ఇద్దరూ కూడా తమ శక్తి కొలది తోట పని చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత వాళ్ళను ఏ దెయ్యాలు బాధించలేదు.